ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి వర్షం పడుతూనే ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. క్లైమేట్ చల్లగా ఉందని ఇంక లేచిన వెంటనే ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసాను. ఇంకా మరో పక్కయితే పిల్లల స్కూల్ కోసమని చెప్పేసి లంచ్ బాక్సెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అన్నం పెట్టేసా. మరో పక్కయితే మార్కెట్ నుంచి మామిడికాయలయితే తెచ్చానండి. చాలా రోజుల తర్వాత మామిడికాయలు దొరికాయి. ఇంక వాటితో అయితే ఈరోజు మామిడికాయ పప్పయితే వండుతున్నా. చాలా బావుంటుంది మామిడికాయ పప్పయితే. మా ఇంట్లో వాళ్ళందరికి కూడా చాలా ఇష్టం. ఇంకా కూరలోకైతే ఈరోజు వంకాయను, బఠానీ ఏసి ఎగురైతే వండుతున్నా. చాలా బావుంటుంది కాంబినేషన్ అయితే. కూర కూడా పెట్టేసిన తర్వాత మరో పక్కయితే పప్పు రుబ్బుకుంటున్నా దోసల కోసం అని చెప్పేసి. నేను ఎప్పటికప్పుడే పప్పయితే రుబ్బుకుంటా. 2 డేస్‌కొస్తుంది ఈ రుబ్బయితే. ఇంక పప్పంతా రుబ్బుకున్న తర్వాత దాన్నయితే పక్కన పెట్టేసా. ఇందులో టీ అయితే అయిపోయింది. నేను, మా వారు ఇద్దరం కూర్చొనైతే టీ తాగేసాం. ఇంక టీ తాగిన తర్వాత ఇంక పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే ఈరోజు స్నాక్స్‌గా వాటర్ మిలన్ అయితే కట్ చేసేసి ఇంక బాక్స్ అయితే కట్టేసాను. ఇంక వంటంతా అయిపోయిన తర్వాత పిల్లలకి క్యారేజ్ కూడా కట్టేసి, ఇంక పిల్లలకైతే స్కూలుకైతే పంపించేశాను. పిల్లలెళ్ళేంత వరకు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. చాలా బావుంది.